ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రెండింగ్ క్యూబ్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఆ వీడియోని చూశారనుకోండి, నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియో మనకు ఆ రేంజ్లో క్రియేట్ అవుతుందన్నమాట. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, నేను వీడియోని ప్లే అనేది చేయడం జరిగింది. అందులో ఆ క్యూబ్లో నా యొక్క ఫోటో ఉంది, పైన మనకు లిరిక్స్ కూడా వస్తుంటాయి. ఈ విధంగా మనకు సంబంధించిన వాట్సాప్ క్యూబ్ ట్రెండింగ్ స్టేటస్ వీడియోస్ని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా. అది చూడండి, ఈ వీడియో ఇలాంటి వీడియోని మనం ఏ విధంగా మన యొక్క మొబైల్తో మనం క్రియేట్ చేయొచ్చు, ఏం కథ అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ క్యూబ్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే ముందుగా మీ మొబైల్లో కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉండాల్సి ఉంటుందన్నమాట. నేను ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ముందుగా ఈ అప్లికేషన్ మీరు వన్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే నేను ఒరిజినల్ ఇవ్వడం జరిగింది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. దీనిపైన వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు 19:16 రేషియోని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మీడియా ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లో మాత్రం ఇక్కడ మీరు కంప్లీట్గా బ్లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ని చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మోర్ దెన్ మనకు వాట్సాప్ స్టేటస్ 15 సెకండ్స్ ఉంటుంది కాబట్టి నేను 15 సెకండ్స్ చూస్ అనేది చేసుకోవడం జరిగింది. దెరాఫ్టర్ ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్యూబ్ వీడియోని దీంట్లో యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను క్యూబ్ వీడియోని ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి దీన్ని ఫుల్ స్క్రీన్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దిరాఫ్టర్ మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దిరాఫ్టర్ దీంట్లో మనకు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ క్యూబ్లో. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు క్రోమాకీ ఆప్షన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. వన్స్ ఈ లేయర్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత ఆ క్రోమాకీని మీరు వన్స్ అప్లై అనేది చేయండి. జస్ట్ ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు అంతా మనకు బ్లాంక్ అయిపోతుందన్నమాట. మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మీకు మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. మీడియా ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నేను ఆల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. ముందుగా ఈ పిఎన్జీ లోగోని మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పిఎన్జీని మీరు ఎక్కడ పెడతారంటే లాస్ట్ మూలకు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. కొంచెం స్టైలిష్గా మనకు కనిపిస్తుంటుంది. అందుగురించే ఇక్కడ మీరు ఫిట్టెడ్గా చేసుకొని ఈ మీ యొక్క లేయర్ ఎంతవరకు ఉందో 15 సెకండ్స్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసి వదిలేయండి. తర్వాత మీరు డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి ముందుగా మీరు బార్డర్ని చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను బార్డర్ని చూస్ చేసుకోవడం జరిగింది. స్క్రీన్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మనకు చుట్టూ బార్డర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మన యొక్క వీడియోలో. తర్వాత మీ యొక్క స్క్రీన్ ఎంతవరకు ఉందో అంటే మీ యొక్క వీడియో ఆ డ్యూరేషన్ వరకు ఈ విధంగా మీరు డ్రాగ్ చేసి వదిలేయండి. మళ్ళీ ఇక్కడ అదే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేసి ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీరు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు చుట్టూ బార్డర్ అనేది యాడ్ కావడం జరిగిందనమాట. తర్వాత మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇందులో మీరు ఒక వీడియో ఎఫెక్ట్ని యాడ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఈ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ యాస్టీస్గా మీరు స్క్రీన్ని ఫిట్గా చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే ఆప్షన్ పైన మీరు వన్స్ క్లిక్ అనేది చేసి మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ని ఈ విధంగా మీరు క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మీరు స్క్రీన్ ఎఫెక్ట్ని యాడ్ అనేది చేసుకోండి. దేర్ ఆఫ్టర్ మీరు మళ్ళీ వీడియోని ఒక్కసారి మీరు ఇప్పుడు ప్లే చేసి చూడండి. వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్కి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక
పిఎన్జిని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేంటంటే 3 యొక్క పిఎన్జి అనమాట. ఇది కంప్లీట్గా బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది. మీరు ఏ స్క్రీన్లో కావాలి అనుకుంటే ఆ స్క్రీన్లో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మళ్ళీ మీరు బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ స్క్రీన్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. తర్వాత దీన్ని డన్ క్లిక్ చేసి దీంట్లో మీరు కలర్ని ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఈ లాస్ట్ 2 ఆప్షన్ని మీరు ఈ విధంగా ఫుల్గా గ్రోత్ చేసి పడేయండి. తర్వాత మీ యొక్క వీడియో లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసి వదిలేయండి. తర్వాత మళ్ళీ మీరు లేయర్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. ఇందులో మనకు లిరిక్స్ అనేది అవసరం ఉంటుందన్నమాట. దానికంటే ముందు ఇంకొక వీడియో యొక్క లింక్ నేను కింద ఇవ్వడం జరిగిందనమాట. ఇది యొక్క ఎఫెక్ట్ యొక్క లింక్ అనమాట. దీన్ని కూడా మీరు వన్స్ డౌన్లోడ్ అనేది చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్క్రీన్ని ఈ విధంగా రొటేట్ అనేది చేయండి. రొటేట్ చేసి దీన్ని ఫుల్గా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీ యొక్క స్క్రీన్ ఫుల్ అయ్యేటట్టు. దెరాఫ్టర్ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ వన్స్ మీరు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకొని క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. ఇప్పుడు వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ తర్వాత మీరు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీడియా ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఈ ప్రతి ఒక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు మీ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతారు. తర్వాత ఈ లిరిక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు లిరిక్స్ని యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో లిరిక్స్ని ఈ విధంగా యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు మీరు డ్రాగ్ చేసి వదిలేయండి. దీంట్లోనే మనకు ఇన్బిల్డ్గా సాంగ్ అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మీరు బ్లెండింగ్ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. తర్వాత మీరు చూసుకోవచ్చు డన్ ఆప్షన్ వన్స్ క్లిక్ అనేది చేయండి. దీంట్లో మీరు ఏదైనా కలర్ని అడ్జస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్ ఈ విధంగా గ్రోత్ చేసి పడేయండి. తర్వాత ఒక్కసారి వీడియోని మీరు ప్లే అనేది చేసి చూడండి. అమేజింగ్ కదా. ఇప్పుడు దీంట్లో మన యొక్క ఫోటో అనేది రావాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ముందుగా మీరు ఫస్ట్ వన్కి వెళ్ళండి. తర్వాత మీకు నచ్చిన ఫోటో మీరు గ్యాలరీ నుంచి మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్ నా యొక్క ఫోటో నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీన్ని రొటేట్ అనేది చేసుకోండి. అంటే రొటేట్ అంటే అది అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఆ క్యూబ్లో మనకు బరాబర్ సెట్ అయ్యేటట్టుగా ఈ విధంగా మీరు సెట్ అనేది చేసుకోండి. తర్వాత కింద మీకు ఇక్కడ మీకు సైడ్కి త్రీ డాట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్ అయ్యేటట్టుగా మీరు ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఒక్కసారి మీ యొక్క వీడియో లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను వీడియోని ప్లే అనేది చేస్తాను. ఒక్కసారి ప్లే చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు సంబంధించిన 3 వీడియో క్యూబ్లో మన యొక్క ఫోటోకు సంబంధించిన వీడియో ట్రెండింగ్ స్టేటస్ వీడియోని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మన యొక్క కైన్ మాస్టర్తో మనం క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు డ్యూరేషన్ని పెంచుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. మీకు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో ముందుగా మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందనేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా నాకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ కావడం జరిగింది. దెరాఫ్టర్ మీరు ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ప్లే అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ నేను ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఏ రేంజ్లో వస్తుందంటే వీడియో అవుట్పుట్ చూసుకున్నట్లయితే మాత్రం అసలు బ్యూటిఫుల్. ఒకసారి చూడండి. నేను వీడియోని కంప్లీట్గా మ్యూట్ అనేది చేయడం జరిగింది. ఈ విధంగా మీకు సంబంధించిన 3 స్టేటస్ వీడియోస్ని క్యూబ్లో మీకు సంబంధించిన ఫోటోతో కలిగిన వీడియోని చాలా ఈజీగా మీరు ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీకు సంబంధించిన ట్రెండింగ్ స్టేటస్ వీడియోస్ని క్రియేట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.